ఈ మూడింటి ఎందే కానీ నాలుగవదిగా చెప్పేటువంటి చతుర్థం మన్యంతే స ఆత్మ అన్న పాయింట్లో మాత్రం దాంట్లో ఉండాలని చెప్పి అన్నట్లయితే నాలుగవదగు సోహం భావమునందు నిలబడేటువంటి వాళ్ళకు మాత్రమే నాలుగవదగు ఈశ్వర స్థాయిలో ఉండే తనము ఏర్పడుతుంది. నాలుగవదగు మహాకారణమగు సోహం భావ ధ్యానములో హంస మీద మనస్సు పెట్టి నిలకడగా ఉండగలిగేటువంటి యొక్క స్థితి అనేది మనలో ఎంతవరకు నిలకడగా ఏర్పడుతుంది, అది ఎంతవరకు దాంట్లో ఎంతవరకు ఉండగలుగుతున్నాం. ఒకవేళ ఉన్నా పెట్టినా కూడా ఎంచేపు ఉండగలుగుతూ ఉన్నాం. ఎంతవరకు ఉండగలుగుతున్నాము అనే మాట చూసినట్లయితే మిగతా స్థానములలో ఉన్నంతగా ఇక్కడ ఉండలేకపోతాం. జాగ్రత్త అవస్థ అంటే ఎంత ఉత్సాహంగా ఉంటాం, ఎంత ఇష్టంగా ఉంటాం, ఎంత వద్దనుకున్నా ఉంటాం. అట్లా స్వప్నావస్థ కానీ సుషుప్తి అవస్థ కానీ మూడు కూడా అవలీలగా వచ్చేస్తూ ఉంటాయి. వాటి కోసం పెద్ద శ్రమ అనేది అవసరంలా, అవలీలగా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఈ అవలీలగా ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సునాయాసముగా వచ్చేటువంటి విధానత్వం నాలుగవ దాని విషయంలో ఉన్నదా? ఏ మూడింటి ఎందైతే ఉన్నదో అలాంటి ఆ సునాయాసత్వం అంత సులభముగా వచ్చేటువంటి యొక్క విధానము నాలుగవ దాని యందు లేదు. కొందరనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఆ జారిపోయేటువంటి విధానం వస్తుందే కానీ నిలకడగా ఉండేటువంటి విధానం రావటం వల్ల. ఎందుకంటే ఈ జీవుడు ఈ మూడింటికి సంబంధించినటువంటి యొక్క గుణములు కానీ సంస్కారములతో కానీ బాగా చేరి ఉన్నాడు కాబట్టి ఆ మూడు సులభముగా వచ్చేటువంటి ఒక సునాయాసముగా వచ్చేటువంటి విధానం ఉంది అతనిలో. జీవుడు గుణములతో సంబంధం పడి కానీ వాసనలతో సంబంధం పడి కానీ ఉన్నటువంటి యొక్క విధానములో ఈ మూడు కూడా సులభముగా వచ్చే విధానం ఉన్నదే కానీ నాలుగవదని చెప్పనే మాట చూసినట్లయితే ఇది గుణములతో సంబంధం పడింది కాదు, వాసనల సంబంధం పడింది కాదు. అక్కడ వాసనలు ఉన్నా రాదు, గుణములు ఉన్నా రాదు. వాసనలు అంటే సంస్కారములు పుటకరిస్తే ఆలోచనలు వచ్చేస్తాయి. ఆలోచనలు విజృంభించాయంటే అక్కడ ఉండే అవకాశం లేదు, నాలుగవ స్థానంలో ఉండే అవకాశం లేదు. గుణములు విజృంభించినా కూడా నాలుగవ స్థానంలో ఉండే అవకాశము లేదు. అందుచేత వీటి ద్వారా బాగా జీవుడు మిళితమై ఇమిడిపోయి వాటిల్లో లీనమై ఉన్నాడు కాబట్టి ఈ మూడు వచ్చినంత త్వరగా ఆ నాలుగవది మాత్రం రావటం లేదు. ఈ నాలుగవదిగా చెప్పేటువంటి స్థలాన్ని ఇక్కడ అక్షరం అనే పదంతో వాడారు. ఓం ఇతి ఏతత్ అక్షరం, ఓమిత్యేక అక్షరం బ్రహ్మ. అది నాలుగవదిగా చెప్పేటువంటి యొక్క మహాకారణము బ్రహ్మము కంటే అవిభాజ్యమై ఉన్నది. బ్రహ్మము నుండి వేరు చేయబడేది కాదు. బ్రహ్మము యొక్క అవిభాజ్య స్వరూపం నాలుగవ స్థానం పొంది ఉన్నటువంటి విధానము బ్రహ్మముతో అవిభాజ్యమై ఉన్నటువంటిది. అందువలనే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అన్నాడు. క్షరం బ్రహ్మ అని చెప్పి అనలేదు. మళ్ళా అక్షరం బ్రహ్మం అన్నాడే కానీ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అన్నాడే కానీ క్షరం బ్రహ్మ అని చెప్పి అనలేదు. అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కాబట్టి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి బ్రహ్మమునకు అవిభాజ్యం అన్న భావనతో ఏకాక్షరం బ్రహ్మ అన్నాడు. అది బ్రహ్మమేనయా అన్నాడు. అందువల్ల ఇక్కడ ఓంకారము అన్నప్పుడు దానికి అక్షరం అనే పేరు పెట్టాడు. అక్షరం అంటే కూటస్థుడు, అక్షరం అంటే కూటస్థుడు. కూటస్థోక్షర ఉచ్యతే, కూటస్థ అక్షర ఉచ్యతే, చెప్పబడును కూటస్థుడే అక్షరుడు అన్నాడు. కూటస్థుడు అంటే నాలుగవ అనుభవం కలిగి ఉన్నటువంటి వాడిని కూటస్థుడు అని చెప్పని అంటారు. మీకు అర్థమవుతున్న మాటలు ఏమున్నాయి? ఏం చెప్పాను? ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. మనకు శృతి కానీ స్మృతి కానీ రెండు కూడా సమన్వయమే బోధిస్తున్నాయి. శృతి కానీ స్మృతి కానీ. శృతి అంటే
స్మృతి అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తులు. స్మృతి అంటే భగవద్గీత. భగవద్గీత అవుతుంది. ఉపనిషత్తుల యొక్క సంబంధ స్మృతి గ్రంథం భగవద్గీత. వేదం పూర్వభాగం యొక్క స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అది పూర్వభాగం, ఉత్తర భాగం. ఇది ఉపనిషత్తుల ఉత్తర భాగం. శృతి అంటే వేదము. వేదంలో శృతులు వేదము. వేదము 2 భాగాలు. వేదం 2 భాగాలు, పూర్వ భాగం, ఉత్తర భాగం. ఉత్తర భాగమేమో ఉపనిషత్తులు, పూర్వ భాగమేమో కర్మకాండ. కనుక ఉత్తర భాగం యొక్క సంబంధమై ఉన్న స్మృతి గ్రంథం భగవద్గీత. పూర్వ భాగం యొక్క స్మృతి గ్రంథములు ధర్మశాస్త్రాలు. కనుక శృతి కానీ స్మృతి కానీ అంటే ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ 2 కూడా సమన్వయాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఏం చెప్పుకున్నామంటే ఓమితి ఏతత్ అక్షరం అని ఇక్కడ చెప్పినట్టుగా ఓమితి ఏక అక్షరం బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం బ్రహ్మ, అక్షరమే బ్రహ్మము అన్నాడు. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేటి ఏకాక్షరమే బ్రహ్మము అన్నాడు. కనుక అక్షరము బ్రహ్మం అన్నాడే కానీ అక్షరం బ్రహ్మం అని చెప్పనలేదు. క్షరుడు అన్నప్పుడు జీవునికి వస్తుంది అర్థం. అక్షరుడు అన్నప్పుడు ఈశ్వరునికి వస్తుంది అర్థం. ఈశ్వరుడు అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క ఉపాధి గలవాడు ఈశ్వరుడు. మలిన సాత్విక అవిద్య ఉపాధి గలవాడు జీవుడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పనంటే బ్రహ్మము యొక్క అవిభాజ్యము అన్నారు. గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అంటుంది గీత మహాత్మ్యంలో. గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ. అది బ్రహ్మరూపమే, నసంశయ, సంశయము లేదు. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఆ మహాకారణము బ్రహ్మము కంటే భిన్నము కాదు. బ్రహ్మము యొక్క అవిభాజ్య స్వరూపము. అందువల్ల ఆ స్థానంలో దానిని అక్షరము అనే పదం వాడాడు. అక్షరము అనేటువంటి యొక్క స్థానం గల ఈశ్వరుడే కూటస్థుడు. అది కూటస్థుడు. జాగ్రత్త అవస్థను పొంది ఉన్నటువంటి జీవుడు విశ్వడు. స్వప్నావస్థను పొంది ఉన్న జీవుడు తైసుడు. కారణదేహాన్ని పొంది ఉన్న జీవుడు ప్రాజ్ఞుడు. కాబట్టి జీవుడు ఉండాల్సింది ఈ 3 ఎందే. 4వ స్థానంలో జీవుడు లేడు. అక్కడ జీవుడు చెప్పే అవకాశం లేదు. అది అక్షరుడు అన్నాడు. అది ఈశ్వరుడు. 4వ స్థలంలో ఉండగలిగితే అది ఈశ్వరుడు అనగా మహాకారణమునందు ఉండగలిగితే అతడు ఈశ్వరుడే అన్నాడు. మహాకారణములో మనం ఉండలేకపోతూ ఉన్నాము. ఎందువల్ల అని చెప్పనంటే జీవభావం బాగా బలపడి ఉన్నది కాబట్టి. జీవభావం బాగా బలపడి ఉన్నది కాబట్టి ఎంతో కాలముగా ఎంతో ప్రయత్నంతో దాంతో యుద్ధం చేస్తూ ఉన్నా కూడా ఆ స్థలంలో ఉండలేకే బయటికి ఎప్పుడు పోదాం అని చెప్పని వచ్చేస్తాను. ఎప్పుడు పోదాం అనిపిస్తుంది మనకి జాగ్రత్త అవస్థ నుంచి ఏమన్నా. ఇప్పుడు మరణావస్థ అనుకుందాం ఒకటి, రెండవది ఒకటి జాగ్రత్త అవస్థ అనుకుందాం. ఇది పోతే అది వస్తుంది అనుకుందాం. ఇది పోతే అది వస్తుందబ్బా కాబట్టి ఇది వదిలిపెట్టేద్దాం అని అనిపిస్తుంది ఎవరికైనా. అందుచేత ఈ జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్లో అతనికి ప్రీతికరంగా ఉన్నటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే అతడు జాగ్రత్త యొక్క సంబంధ వాసనలతో బాగా ఇమిడి ఉన్నాడు. ఈ జాగ్రత్త సంబంధమైనటువంటి యొక్క గుణములతో బాగా సంబంధం పడి ఉన్నాడు. ప్రకృతి కదా, ప్రకృతి సాత్విక, రాజసిక, తామసిక. కనుక ఈ 3 గుణములతో బాగా మిళితమై ఉన్నాడు. ఈ ప్రపంచం యొక్క సంబంధ వాసనలతో బాగా ఇమిడి ఉన్నాడు కాబట్టి ఇదంటే ఇష్టంగా ఉంటాడు. కానీ 4వదిగా చెప్పేటువంటి దాంట్లో అతడు ఉండలేడు, నిలబడలేడు. ఏ కాసేపు ఉండేసేసి ఎమ్మటే మళ్ళా ఎప్పుడు వద్దామో బయటికి ఆరంభం చేసినప్పటి నుంచి ఉడుకుంటుంది. కాసేపట్లో వచ్చేస్తాం అని చెప్పుకుంటాం వాడికి.
అందుచేత ఓం ఇది ఏతత్ అక్షరం, ఓం అనేటువంటిది ఏ అక్షరం అన్నాడు. చరుడు చెప్పానులా. ఓం ఇది అక్షరం అంటే 4వదగు ఈశ్వరుని యొక్క స్థలము అక్షరం. అది ఆ ఈశ్వరునికి బ్రహ్మమునకు అవిభాజ్య సంబంధమై ఉంది. విభాజ్యము కాదు, అవిభాజ్య సంబంధమై ఉందన్నమాట. అందువల్ల ఈశ్వరుణ్ణి నిత్యముక్తుడు అన్నారు, జీవుడు నిత్యబద్ధుడు అన్నారు. ఈశ్వరుడు నిత్యముక్తుడు, జీవుడు నిత్యబద్ధుడు. నిత్యముక్తుడు నిత్యబద్ధుడు ఎందుకన్నాము అని చెప్పనంటే 3 గుణములతో సంబంధం పడి ఉన్నటువంటి వాడు కాబట్టి జీవుడు బద్ధుడు. గుణం అంటే ఏమిటి? బంధించేది. గుణము అంటేనే బంధించేదన్నమాట, స్వభావం. త్రాడు అని ఒక అర్థం. గుణం అంటే బంధించటం. తన్నిబద్ధనాతి భారత, తత్ నిబద్ధనాతి, బంధిస్తూ ఉన్నది అన్నాడు. రజో రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబద్ధనాతి తత్ నిబద్ధనాతి భారత, అది బంధిస్తుంది. అందుచేత ఈ బంధించేటువంటి యొక్క స్వాభావికం గల గుణములతో సంబంధపడి ఉన్నాడు కాబట్టి నిత్యబద్ధుడు. అట్టి గుణములతో సంబంధం లేనివాడు కాబట్టి నిత్యముక్తుడు ఈశ్వరుడు. నిత్యముక్తుడై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యొక్క స్థలం మహాకారణము. కనుక ఈ మహాకారణమే అక్షరము అన్నారు. ఓం ఇది ఏతత్తు అక్షరం, ఇది అక్షరస్థలము. అక్షరస్థలములో ఉన్నటువంటి అతనిని కూటస్థుడు అని చెప్తారు. కూటస్థోక్షర ఉచ్యతే, కూటస్థుడే అక్షరుడు అన్నారు. విశ్వడు అక్షరుడు కాదు, తైసుడు అక్షరుడు కాదు, కూటస్థుడు అక్షరుడు కాదు, కూటస్థ ప్రాజ్ఞుడు అక్షరుడు కాదు, కూటస్థో అక్షర ఉచ్యతే, కూటస్థుడే అక్షరుడు. కనుక మీకు ఈ యొక్క ఈ బోధన సంబంధ విధానం అంతా కూడా స్వరాజ్యాశ్రమంలో మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. సరైనటువంటి యొక్క పంథాలో వస్తుంది. ఇతరులు మళ్ళా చూశాక అనేక గీతలలో కూటస్థోక్షర ఉచ్యతే, క్షరశ్చాక్షరయవచ అన్నట్టు పదాలకి చెరులు అంటే సమస్త దేహాలు అని చెప్పి అన్నారు. ఇతర గీతల్లో చూశాను. శరుడు అంటే సమస్త దేహాలన్నీ కూడా అక్షరములైతే, అక్షరం అంటే మాయా అని చెప్పి అన్నారు. ఇతర గీతల్లో ఉంది, అట్లా అర్థం ఉంది. ఆ శ్లోకానికి నువ్వు చూడు, దాంట్లో ఉంది. వేరే గీతల్లో సమస్త శరీరాలన్నీ కూడా అక్షరములైతే మాయయే అక్షరము అని దానికి అర్థాన్ని అట్లా రాసుకొచ్చారు. ఒక్క స్వరాజ్యాశ్రమంలోనే నీకు సరైనటువంటి ఒక పంథాలో నడుస్తాయన్నమాట. ఓమిత్యేకాక్షరం, ఓమితి ఏకాక్షరం, ఓమితి ఏతత్ అక్షరం, ఇదం సర్వం, ఇదం సర్వం, ఈ సమస్తం అంతా కూడా ఓమితి ఓంకారమే, ఇదం సర్వం. ఇక్కడ ఓంకారం అంటే మొదటిగా ఏం చెప్పుకున్నాం? ఓం ఇతి అయిపోయింది చెప్పటం. ఓం అనేటువంటిది ఇది చెప్పడం అయిపోయింది ఓంకారం గురించి అక్కడే. ఏతత్ అక్షరం, ఇదే మరొక పదంలో అక్షరం అన్నాడు. ఇక్కడ ఓం ఇతి అని చెప్పడం అయిపోయిన తర్వాత ఏతత్ అక్షరం, ఇదే అక్షరం అన్నాడు. అక్షరం అంటే 4వ స్థలమగు మహాకారణమనందే అక్షరముగా చెప్పటం జరిగింది. తర్వాత ఏమన్నాడు? ఇదం సర్వం, ఇదం సర్వం 3 పదాలు వచ్చింది ఇక్కడ. ఓం ఇతి ఒకటి వచ్చింది, ఏతత్ అక్షరం రెండవది, ఇదం సర్వం మూడోది అన్నమాట. 3 పదాలుగా అక్కడ వాడాడు. ఇదం సర్వం, ఈ సమస్తము కూడా ఓంకారమే అని అర్థం వస్తుంది. ఇదం సర్వం ఓం, ఈ సమస్తం అంతా కూడా ఓంకారమే. అంటే పైనుంచి ఇట్లా కిందకు వచ్చాడు అన్నమాట. పైనుంచి కిందకు వచ్చాడు. ఓం అని ముందు చెప్పాడు. ఆ ఓంకారమే అక్షరం. మహాకారణమునందు చెప్పుకొచ్చాడు. మహాకారణం అయిన తర్వాత మన కిందకు వచ్చి సర్వం, సమస్తము కూడా ఓంకారమే అన్నాడు. కనుక సమస్త ఈ లోకములో ఉన్నవి అన్నీ కూడా ఓంకారంలో నిమిడి ఉన్నాయి. అకార ఉకార మకారాల్లోనే
ఇమిడి ఉన్నాయి. అకారం బ్రహ్మ, ఒకారం విష్ణువు, మకారం రుద్రుడు అన్నమాట. అకారం బ్రహ్మ, ఒకారం విష్ణువు, మకారం రుద్రుడు. అకారం సాత్వికం, ఒకారం రజోగుణం, మకారం తమోగుణం. బ్రహ్మ రజోగుణం గలవాడు, విష్ణువు సాత్విక గుణం గలవాడు, రుద్రుడు తమోగుణం కలవాడు అని అర్థం. అంటే త్రిమూర్తులు కూడా గుణాలకి సంబంధం పడి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట, త్రిమూర్తులు గుణములు కలిగి ఉన్నారు అని అన్నప్పుడు గుణములకు లోబడి ఉన్నారా, గుణములను వినియోగించుకునే వాళ్ళుగా ఉన్నారా? అదే ఇప్పుడు రజోగుణం బ్రహ్మ అన్నాం, సాత్వికం విష్ణు అన్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గుణాలు కలిగి ఉన్నారే అనే మాట ఒకటి వస్తుంది అక్కడ. అంతటి త్రిమూర్తులు కూడా గుణాల నుంచి తప్పించుకోలేదు, వాళ్ళు కూడా గుణాలకి సంబంధం పడే ఉన్నారు. మనలాగానే వాళ్ళు కూడా నానా అవస్థలు పడేవాళ్ళేమో అనే భావం ఒకటి వస్తుంది. ఈ నానా అవస్థలు పడేవాళ్ళే అనేటువంటి విషయంగా మనకి భద్రహరి శ్లోకంలో చెప్పుకొచ్చాడు. బ్రహ్మ ఏన కులాలవత్ నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే సూర్య నిత్యమేవ బ్రహ్మనే తస్మై నమః కర్మనే అంటూ ఒక శ్లోకం ఉందన్నమాట. ఏదో వచ్చింది చూడండి. అందువల్ల ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే అకారం బ్రహ్మ, ఒకారం విష్ణు, రుకారం మకారం రుద్రుడు చెప్పుకున్నప్పుడు రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి అతను బ్రహ్మ అని, సాత్విక ప్రధానముగా ఉన్నటువంటి యొక్క స్వామి విష్ణువు అని చెప్పని, తామసికం ప్రధానముగా ఉన్నటువంటి గుణం గలవాడు రుద్రుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. చెప్పినప్పుడు మనకు అర్థం వస్తుంది, మనలాగా వాళ్ళు కూడా గుణాలతో సంబంధం పడి ఉన్నారా అన్న భావం వస్తుంది. మనలాగానే వాళ్ళు కూడా గుణాలతో సంబంధం పడి ఉన్నారా అనే మాట ఉన్నప్పుడు వాళ్ళు కూడా స్వరూపతః తత్వమునందే ఉంటారు. ఎందువలన శుద్ధ సాత్విక ఉపాధి గలవారు కాబట్టి వాళ్ళు జీవులు కాదు, ఈశ్వర సంబంధం గలవారు. శుద్ధ సాత్విక ప్రకృతితో ఉన్నటువంటి వారు కాబట్టి ఈశ్వర స్వరూపులయ్యి బ్రహ్మతత్వమునందు ఉన్నటువంటి వారై వారు తమ కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. రజోగుణాన్ని వాడుకొని నిర్మాణం చేస్తూ ఉంటాడు బ్రహ్మ, సత్వగుణాన్ని వినియోగించుకొని పోషణ కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు, తామసికమును తన అధీనంలో పెట్టుకుని లయ కార్యాలని చేస్తూ ఉంటాడు. కనుక వాటికి లోబడి వ్యవహరించేది కాదు, అవి వాటిని తన అధీనంలో పెట్టుకుని వినియోగాత్మకంగా చేసుకునేటువంటి వాడు. అందువల్ల లోకంలో ఉన్నటువంటి జీవులు అవిద్య ఉపాధి గలవారు కాబట్టి గుణములకు లోబడి ఉంటారు. వాళ్ళు శుద్ధ సాత్విక ప్రకృతి గలవారు కాబట్టి గుణములకు లోబడి ఉండరు, గుణములను వాళ్ళు వాడుకుంటారన్నమాట. ఎట్లయితే జ్ఞాని ఎగువాడు మనస్సును ఎట్లా వాడుకుంటాడు, బుద్ధిని వాడుకుంటాడు, అన్నిటిని వాడుకుంటాడు. జ్ఞాని ఇంద్రియాలని వాడుకుంటాడు, నేత్రేంద్రియం వాడుకుంటాడు, శ్రోత్రేంద్రియం వాడుకుంటాడు, జిహ్వేంద్రియం వాడుకుంటాడు, వాగేంద్రియం వాడుకుంటాడు. మామూలు జీవులైతే ఇంద్రియాలకు లోబడి వ్యవహరిస్తూ ఉంటారు. అవి ఏ వైపుకు లాక్కుపోతుంటే ఆ వైపుకి లాగబడుతూ ఉంటారు వీళ్ళు జీవులు. అదే జ్ఞాని అయితే వాటిని ఏ వైపుకి తీసుకుపోవాలో ఆ వైపుకి తీసుకుపోయి వాటిని వినియోగించుకుంటూ ఉంటాడు. కనుక ప్రమాద స్థాయిల్లో ఇంద్రియముల ద్వారా జీవులు పడుతూ ఉంటారు. ప్రమాద స్థాయిల్లో పడనివ్వకుండా ఇంద్రియాలని తనకు అనుకూలమైనటువంటి యొక్క విధానాలుగా జ్ఞాని వాడుకుంటూ ఉంటాడు. అట్లా త్రిమూర్తులు గుణములతో సంబంధం పడి ఉన్నారనే మాట వచ్చినప్పుడు గుణములను కార్య వ్యవహారాలలో వాడుకోవటం వరకే కానీ వాడికి లోబడి జీవించే విధానం మాత్రం కాదన్నమాట. అట్లా మరి మనలో చూసినట్లయితే మనలో బ్రహ్మ మనస్సని, మనలో
బుద్ధి విష్ణువు అని, మనలో రుద్రుడే అహంకారం అని చెప్తారు కదా. బెష్టి సమిష్టిగా వచ్చినది. అటు ఈశ్వరుని దేహములో బ్రహ్మ మనస్సు, ఈశ్వరుని దేహంలో బుద్ధి విష్ణువు, ఈశ్వరుని దేహంలో అహంకారం రుద్రుడు అన్నమాట. అతని యొక్క ఉపాధులు ఈశ్వరునికి పరికరములుగా ఉన్నటువంటి విధానం చెప్పినట్లయితే, అట్లా మనలో వెష్టిలో వచ్చినట్లయితే, జీవునికి చెప్పినట్లయితే మనలో బ్రహ్మ మనస్సు, మనలో విష్ణువు బుద్ధి, మనలో రుద్రుడు అహంకారం అన్నమాట. ఎట్లయితే అక్కడ త్రిమూర్తులు 3 గుణములతో సంబంధం పడి ఉన్నారో, అట్లా మనలో కూడా ఈ 3 గుణములతో సంబంధం పడి ఉన్నాయి. మనస్సేమో రజోగుణము, బుద్ధి ఏమో సాత్వికము, అహంకారమేమో రజోగుణం, తమోగుణం. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువు ద్వారా ఎక్కువగా మనకి ఇబ్బంది ఉన్నదా, బుద్ధి అనే వస్తువు ద్వారా ఇబ్బంది ఉందా, అహంకారం అనే వస్తువు ద్వారా మనకు ఎక్కువ ఇబ్బంది ఉన్నదా? వీటిలో దేని ద్వారా ఎక్కువ ఇబ్బంది మనకి? మనసు అనే వస్తువు ద్వారా ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉన్నది మనకి. మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రధానముగా రజస్సు అనే గుణముతో సంబంధం పడి ఉందన్నమాట. రజోగుణం నిలకడగా ఉంచదు. రజః కర్మణి క్రియల యందు ప్రవర్తింపజేసేది రజోగుణం అన్నమాట. రజో రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్నిబధ్నాతి. అందువల్ల రాగాత్మికం ఇవన్నీ కూడా రజస్సు పుట్టిస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనసు అనేటువంటి యొక్క వస్తువు ఎందే ఈ మోహము, మమకారము, వ్యామోహము, ప్రేమ, వాత్సల్యం, ద్వేషం అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ పని చేస్తుంటే మనస్సు కాడే. మనలో ఉన్నటువంటి బుద్ధి అనేటువంటి యొక్క వస్తువు ద్వారా పెద్ద సమస్యలే ఉండవు. విష్ణువు ద్వారా ఇబ్బందులా, బ్రహ్మ ద్వారా ఇబ్బందులా? గబగబా పోతాడు, నీకే వరం కావాలరా అంటాడు, నాకు ఈ వరం ఏమని చెప్పని అంటాడు, ఇచ్చా తీసుకోమంటాడు. దాని ద్వారా సమాజానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తర్వాత సగదిద్దాల్సింది శ్రీ మహావిష్ణువే. అట్లా మన మనస్సు కూడా ఏం చేస్తూ ఉంటుంది, అట్లాగేనయ్యా అని చెప్పి అనేస్తూ ఉంటుంది. తర్వాత బుద్ధి ఏమంటుంది, బుద్ధి లేనివాడా, ఎందుకు ఆ మాట ఇచ్చావు నువ్వు ముందు త్వరబడి, ఎందుకు ఆ మాట ఇచ్చావు త్వరబడి, నువ్వు ఆ మాట తీరుస్తావా, ఆ మాట నెరవేరుస్తావా అని చెప్పి అంటుంది. తర్వాత బుద్ధి, అయ్యో పొరపాటు అయిపోయిందే, మరి మాట ఇచ్చేసానే, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఇబ్బందులు ఇక్కడ పశ్చాత్తాపాలు. గబగబా అనేస్తారు, గబగబా తినేస్తారు, గబగబా పోయేస్తారు, గబగబా చేసేస్తారు. ఇవన్నీ మనోసంబంధ వ్యవహారం అన్నమాట. తర్వాత బుద్ధితో విచారించాక ఏమవుతుంది, అవన్నీ తప్పులు అనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తప్పులు అనిపిస్తూ ఉంటాయి. మాట ఇచ్చేసానే, తినేసేసానే, వచ్చేసానే, పోయేసానే అనేది తర్వాత బుద్ధి వెనకాల వస్తుందన్నమాట. ముందు అది రాదు, ముందు పోయేది ఇదే, గబగబా పోయేది ఇదే. కాబట్టి లోకంలో ఎక్కువ శాతం మనో సంబంధంతో జీవులు వ్యవహారం చేస్తూ ఉంటారు. బుద్ధి సంబంధంతో ఎక్కువ వ్యవహారం చేసేవాళ్ళు తక్కువ. బాగా ధ్యానం చేసేవాళ్ళు, తత్వచింతన గలవారు, తాత్వికులై ఉన్నటువంటి వాళ్ళైతే నిదానంగా ఉంటారు. దక్ష ప్రజాపతి యజ్ఞం పెట్టాడు, నిరీశ్వర యాగం పెట్టాడు. నిరీశ్వర యాగానికి అందరూ వచ్చారు, విష్ణువు రాల, శివుడు కూడా పోల. తెలుసు వీళ్ళకి ప్రమాదం మీద రాబోతుంది. మిగతా బృందం అంతా వచ్చేసేసింది. తన్నులు తిన్నారు, చెవులు ఊడే, ముక్కులు ఊడే, పండ్లు ఊడే. సూర్యభగవానునికి పండ్లు అయితే మొత్తం ఊడిపోయినాయి. ఆయనకి సూర్యభగవానునికి పండ్లు మొత్తం ఊడికొట్టాడు. కాల భైరవుడు, అదే వీరభద్రుడు, ఓ దెబ్బ కొడితే మొత్తం పండ్లు మొత్తం ఊడిపోయినాయి పని. అందువల్ల ఆయనకి అష్టోత్తర నామాల్లో మా నామం ఒకటి ఉంది, లుప్తదంతాయ నమః. పండ్లు ఊడిపోయా నమః. లుప్త అంటే లేవు, నీకు పండ్లు లేవు. అందువల్ల సూర్యునికి ఏం చేస్తారంటే గట్టి పదార్థాలు పెట్టరు,
పాయసం లాంటివి పెడతారన్నమాట. పాయసం అయితే సప్పడించి తినొచ్చు కదా, అది గారెలు పెట్టావు, లడ్లు పెట్టావు అని పరిస్థితి ఏంటి అప్పుడు? ప్రమాదాల గురించి ఆలోచించేది బుద్ధిలో ఉంటుంది, సాత్విక అంశము కాబట్టి బుద్ధిలో ఉంటుంది ప్రమాదాల గురించి ముందు ఆలోచించే విధానం. కాబట్టి శ్రీ మహావిష్ణువు వరాలు ఇవ్వాల్సి వస్తే 10 సార్లు ఆలోచించుకుంటాడు, ఇద్దామా వద్దా, అసలు వాడు ఏ ఆలోచనతో చేస్తున్నాడు, ఏ ప్రమాదం ఇచ్చి పెడతాడు అని తొందరగా ఆయన రాడు. బ్రహ్మే బుడబడా పోయేది బ్రహ్మదేవుణ్ణి. కనుక ప్రహ్లాదుడు సాత్వికుడు కాబట్టి విష్ణువు, ధ్రువుడు సాత్వికం కనుక విష్ణువు. ఇట్లా ఎవరైనా జ్ఞానంతోనో మోక్షం కావాలనో లేదా దైవ బుద్ధి కావాలనో భక్తిగా ఇలాంటి గలవారి విషయాల్లో శ్రీ మహావిష్ణువు ప్రమేయం పెట్టుకుంటాడే కానీ మిగతా రాక్షసుల వ్యవహారాలు ప్రమేయం పెట్టుకోడు. వాళ్ళంతా బ్రహ్మనే పొగుడుతారు. ఆ బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు, వరం ఇచ్చేస్తాడు, అప్పుడు పోతాడు, తర్వాత తనలో సమాచారం వచ్చేస్తాయి. అందుచేత ఏమిటయ్యా అంటే మనలో ఉన్నటువంటి ఈ మనసు అనేటువంటి బ్రహ్మ ఏం చేస్తుంటాడంటే ఎమ్మటెమ్మట అభయాలు ఇచ్చేస్తూ ఉంటాం. నేను రక్షిస్తా, నీకేం భయం లేదు, నేను చూసుకుంటా, నీకేం భయం లేదు. ఇంటికి వస్తారు, ఎవరన్నా వస్తారు, ఇట్లా ఆలయం కడుతున్నావమ్మా అని చెప్పని అంటారు, పొగుడుతారు, ఆలయం కడుతున్నావు అంటారు, రాసుకో 1,00,000 అని చెప్పి అంటుంది అమ్మగారు. ఆడు పోయిన తర్వాత ఎందుకబ్బా 1,00,000 అని చెప్పి అన్నాను పొరపాటున, ఇంటి ఆయన ఊరుకుంటాడా? ఆ తర్వాత ఆలోచించే విషయం ముందు చెప్పేస్తాంగా, యోచన చెయ్యంగా, తర్వాత యోచన బుద్ధి తర్వాత వస్తుంది. ఎందుకు ఆ మాట చెప్పావు నువ్వు, 1,00,000 రూపాయలు అని చెప్పి అన్నావు, ఇంటే ఊరుకుంటాడు తెలిస్తే? అబ్బాయి ఊరుకుంటాడా? ముందు కాళ్ళు ఊరుకుంటుందా ఈ మాట తెలిస్తే? నాకెందుకు అసలు ఈ వ్యవహారం అంతా? యజమాని ఇంట్లో ఉండగా నేను చెప్పాలి, నేను చెప్పాలి. తర్వాత వచ్చే ఆలోచన అన్నమాట, నేను ఎందుకు చెప్పాలి అసలు? యజమాని ఇంట్లో ఉండగా ఆయనకి చెప్పొచ్చు కదా, మనం ఎందుకు ముందుకు పోవటం, మనం ఎందుకు మాట ఇవ్వటం? కోడల చేతి చివడ తినాలి, కొడుకు చేతి చివడలు తినాలి. ఆ తర్వాత వచ్చే ఈ వ్యవహారం అంతా కూడా అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా ఇట్లా అన్నాను నేను, ఏమనుకోమాకండి, మరొకసారి రండి, మా వారు ఉంటారు, అప్పుడు అడగండి. ఇట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువు బ్రహ్మ, అది రజోగుణం కలిగి ఉంటుంది. ఈ రజోగుణం యొక్క వ్యవహారం అంతా తొందరపాటు వ్యవహారంగా చేస్తూ ఉంటుంది. సాత్వికాంశము కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు బుద్ధి, అలాంటి బుద్ధి ఏమో సాత్వికాంశము కాబట్టి విచారణతో ఆలోచనతో మాట్లాడటం కానీ చూడటం కానీ చేస్తూ ఉంటుంది. ఇక మూడవది ఏమిటి అంటే తామసికం కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు అహంకారం మనలో. కనుక అహంకారము అనేది సామాన్యంగా అది బయటపడదు. బయటపడిందంటే ఆ పూట ఏదో అయిపోతుంది, లయం కదా, అది సామాన్యంగా రాదు. ఒకవేళ వస్తే మాత్రం ఇడిచిపెట్టదు, తాడో పేడో తేలిపోవాలి. అదమ్మా అహంకారం ఎప్పుడూ కూడా మారణ హోమం చేస్తుంది, లయం చేసేస్తూ ఉండు సృష్టి. అంతే, సృష్టి తగ్గిపోతుంది అన్నమాట. సృష్టి తగ్గిపోతుంది, జనాభా తగ్గిపోతుంది. కాలుడు ఎప్పుడంటే శివుడంటే కాలుడు, మొత్తం తీసిపారేయటమే, సంహారకర్త. కాబట్టి అహంకారం అనేటువంటిది విజృంభించినట్లయితే అక్కడ మారణ హోమం, గండ్రగొడ్డళ్ళు, కత్తులు, బాంబులు ఎన్ని ఉంటాయి అక్కడ, మొత్తం తొలగించుకుంటూ పోతూ ఉంటుంది అది. కనుక లోకంలో ఎక్కువ మంది ఎక్కువ శాతం మనసు అనేటువంటి యొక్క వస్తువుతోనే ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తారు, వ్యవహారం చేస్తారు, అక్కడే జరిగిపోతూ ఉంటుంది. చేసిన తర్వాత బుద్ధి వచ్చి చివాట్లు పెడుతూ ఉంటుంది. అహంకారం మాత్రం అది అంత రాదు, ఏదో ఉంటుంది, ఏదో పూనుకుంటే మాత్రం తేలిపోతుంది అన్నమాట అది. అందుచేత ఈశ్వరునికి ఉన్నటువంటి యొక్క ఆ ముగ్గురు ఆ పని చేస్తూ ఉన్నారు, జీవునిలో ఉన్నటువంటి యొక్క ఈ ముగ్గురు ఈ పని చేస్తూ ఉంటారు. అది
ఇంకొక మాటగా చెప్పుకోవాల్సి వస్తే మనలో ఉన్నటువంటి బ్రహ్మ నిర్మాణం చేసేటువంటి వాడు. నిర్మాణం అంటే సృష్టి నిర్మాణం. నిర్మాణం అంటే సృష్టి అంటే నామరూపాత్మిక సృష్టి అన్నమాట. ప్రాతిభాషిక సృష్టి, స్వప్న నిర్మాణ సృష్టి అన్నమాట. స్వప్నం అంతా కూడా అది మనస్సు అనే కార్యమే, బుద్ధి ఆ పని చేయదు, దాని జోలికి పోదు. మనస్సు అనేటువంటి యొక్క వస్తువు నిర్మాణమే ఈ స్వప్న వ్యవహారం అంతా కూడా ఉత్పత్తి అయ్యేది. ఏమి మనసు అనేటువంటి యొక్క వస్తువు ఎందువల్ల ఆ విధంగా చేయటం అని చెప్పనంటే దానికి సహకారముగా ఉంది మెటీరియల్, సంస్కారములు. కనుక ఆ సంస్కారములు మెటీరియల్ ద్వారా నిర్మాణం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎట్లా అయితే కొండకు మట్టి ఉపాదాన కారణమై ఉన్నదో అట్లా ఈ యొక్క ప్రాతిభాషిక స్వప్న ప్రపంచానికి సంస్కారములు ఉపాదాన కారణంగా ఉన్నాయన్నమాట. సంస్కారములే ఆ విధంగా భాషిస్తూ ఉన్నాయి అక్కడ. కనుక బ్రహ్మ నిర్మాణము, ప్రాతిభాషిక విశ్వ నిర్మాణం ఈ బ్రహ్మ చేస్తూ ఉంటాడు. వ్యావహారిక వస్తు నిర్మాణము ఆ బ్రహ్మ చేస్తూ ఉంటాడు. ఆయనకు రజోగుణమే కావాలి, ఈయనకు కూడా రజోగుణమే కావాలి. తర్వాత చూసినట్లయితే మనలో విష్ణువు అంటే బుద్ధి, విష్ణువు అన్నారు. విష్ణువుని పోషణకర్త అని చెప్పి అన్నారు. ఒక మాటలో చెప్తే విష్ణువు పోషించేవాడు, సమస్త జీవుల్ని కూడా రక్షించేవాడు, పోషించేటువంటి వాడు విష్ణువు. ఈ రక్షణ వ్యవహారము, పోషణ వ్యవహారం అంతా కూడా సాత్వికమునందు చేరి ఉంటుందన్నమాట. సాత్వికమే రక్షణ చేసేది, పోషణ చేసేది, కాపాడేటువంటి విధానం అంతా కూడా సాత్వికమునందు ఉంటుంది. అందువల్ల విష్ణువు కాపాడేవాడుగా, రక్షించేవాడుగా. ఏ కేశవ అంటే సంకటం వస్తే వెంకటరమణ అని చెప్పి అంటాం వల్ల బ్రహ్మదేవ అంటామా? సంకటం వస్తే ఆయన సంకటం పెట్టేవాడు, ఇంకోటి పెట్టిపోతాడు. కనుక రక్షణాభారం, పోషణాభారం, కాపాడేటువంటి విధానం అంతా బుద్ధి యందు ఉంటుంది అంటుంది భగవద్గీత. బుద్ధవు శరణం అన్విచ్చ, బుద్ధినే శరణు వేడు అంటుంది గీత. బుద్ధినే శరణు వేడు. బుద్ధి నిన్ను కాపాడుతుంది, బుద్ధి నిన్ను రక్షిస్తుంది. భవబంధాలలో పడిపోకుండా, జన్మ పరంపరలో పడిపోకుండా కాపాడేటువంటి యొక్క వస్తువు బుద్ధి. నీకు ఒకవేళ జన్మ వద్దనుకుంటే, ఈ భవబంధాలు వద్దనుకుంటే, ఈ సమస్యలు వద్దనుకుంటే, ఈ వేదన వద్దనుకుంటే, ఈ మానసిక ఒత్తిళ్ళు వద్దనుకుంటే దేన్ని ఆశ్రయించాలి? బుద్ధిని ఆశ్రయించాలి. కనుక బుద్ధి అనేటువంటి యొక్క వస్తువు యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు సమస్యలకు గురికాడు, ఇబ్బందులకు గురికాడు, వేదనలకు గురికాడు, బాధలకు గురికాడు, మనోవ్యధలకు గురికాడు, సుఖదుఖాలకు గురికాడు. ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా, ఆనందముగా, పరమాత్మతో ప్రసన్నముగా ఉండేటువంటి విధానం అంతా కూడా బుద్ధి చేసే పని అన్నమాట. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం మకల్మషం అంటుంది గీత. ఉపైతి శాంతరజసం, ఎక్కడ రజస్సు తొలగిపోయి ఉందో సాత్వికం ఉంటుంది. రజస్సు లేని చోట సాత్వికం ఉంటుంది. కాబట్టి అంటే ఆ సాత్వికముతో సంబంధం పడి ఉన్నటువంటి వాళ్ళే జీవితంలో ప్రశాంతిగా, ఆనందముగా, సుఖముగా, నిర్మలముగా, నిశ్చలముగా సుఖజీవనం చేసే విధానం ఏర్పడుతుంది. మనం మాట్లాడినా శుద్ధంగా ఉంటుంది, విన్నా శుద్ధంగా ఉంటుంది, వ్యవహారం చేసినా శుద్ధంగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు, ఎవరితో ఇలాంటి ఒక మాట అనటం కానీ అనిపించుకోవడం కానీ బుద్ధి అనే స్థాయిలో ఉండవు. అనటం, అనిపించుకోవటం అంతా మనస్సు స్థాయిలోనే ఉంటుందన్నమాట. తొందరపాటుతనం మనస్సుది. రజస్సు ఊరుకో తోస్తూ ఉంటుందన్నమాట. తొందరపాటుతనం. బుద్ధి ఏం చేస్తుంది? ఆగమంటుంది, కాసేపు ఆగు, ఆలోచించుకుని చేయమంటుంది బుద్ధి అన్నమాట. అందువల్ల పోషణ విధానం అంతా కూడా బుద్ధి భాగంలో చేరి ఉంది. కాబట్టి విష్ణువు పోషణకర్త అన్నారు. మన జీవన విధానంలో కూడా బుద్ధి అనేటువంటి యొక్క వస్తువు మన జీవన విధానంలో కూడా పోషణకర్త. ఒక మనిషి జీవితంలో స్థిరపడాలంటే బుద్ధితో సంబంధం పడాలి. ఇప్పుడు వ్యాపారం పెట్టాడు, లాభం గడించాలంటే, ఆ వ్యాపారం స్థిరముగా సాగాలంటే, కొద్ది కాలం ఇంకా ఆ షాప్ అట్లా ఉండాలంటే బుద్ధితో వ్యవహారం చేయాలి. బుద్ధిమంతుడు అని చెప్పని అంటారు. మనసు అనే వస్తువు చేశాడు అనుకోండి, 4వ పూట తాళం వేసేస్తాడు.
అయిపోతుంది, ఉండదు దాంట్లో ఏం వస్తువులు ఉండవు, మొత్తం అయిపోతాయి మనసు అనే వస్తువుతో వ్యవహారం చేస్తే మాత్రం. అందులో బుద్ధిజీవులు పైకి వస్తారన్నమాట, మనోజీవులు కిందకి పోతారు. అయితే బుద్ధి భాగం మనలో పెరగాలని చెప్పినట్లయితే కూడా దానికి ఎక్కువగా ఈ ధ్యానం, జపం కూడా ఉపకరిస్తుంది, ధ్యానం కూడా ఉపకరిస్తుంది. జపతో నాస్తి పాతకం అని చెప్పి జపం చేస్తే ఏమవుతుంది, కొంత పాతకం పోతుంది లోపల. జపం అంటే మంత్రం, మననాత్ త్రాయితి ఇది మంత్ర, మననం చేస్తే కాపాడుతుంది మంత్రం. మంత్రం అంటే ఒక పవిత్రం, మహాత్ములు ఋషులు వేదముల ద్వారా ఇవ్వబడ్డాయి కాబట్టి మంత్రాలు అని చెప్పి అన్నారు. ఋషులు తాము తపస్సు ద్వారా ఒక్కొక్క మహిమాన్విత శక్తులను వాళ్ళు గుర్తించారు, విశ్వంలో ఓ పేరు పెట్టారన్నమాట వాటికి. అవయవ సముదాయం అంతా కూడా అది ఉపాసనా విధానాల్లో వస్తుందన్నమాట. ఒక్కొక్క శక్తిని గుర్తించారు, ఆ శక్తికి ఒక మంత్రరూపంగా అక్షర బీజాలని నిక్షిప్తం చేశారు. కనుక నామం అనేది కనుక చేతిలో పెట్టుకుంటే నామి మనకి వశం అవుతుందన్నమాట. 10 మంది పోతూ ఉన్నారు, మరి దాంట్లో పేరు పెట్టి పిలవండి ఒక వ్యక్తిని, 9 మంది పోతారు, ఆ వ్యక్తి వస్తాడు. అంటే నామికి కట్టుబడి ఉన్నాడు, నామానికి కట్టుబడి ఉన్నాడు. నామం ఉంటే నామి వస్తాడు. అట్లాగా విశ్వంలో ఉన్నటువంటి అమిత శక్తులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కొన్ని బీజాక్షరాలతో నిక్షిప్తం చేశారు. కాబట్టి అలాంటివి చేసినప్పుడు కొంత మన మనస్సులో శక్తి అనేది వచ్చే అవకాశము ఏర్పడుతుంది అన్నమాట. అందులో మనస్సును పవిత్రం చేసుకోవటానికి మంత్రము అన్నారు. మనస్సుని పవిత్రం చేసుకోవటానికి, బుద్ధిని పెంపొందింప చేసుకోవటానికి మంత్రము అన్నారు. అన్ని మంత్రముల కంటే మూల మంత్రం హంస మంత్రం అన్నారు. మళ్ళా అన్ని మంత్రాలకు మూల మంత్రం హంస మంత్రము. మనం ఏ మంత్రాన్ని చెప్పాలన్నా హంస ఉండాలి. శ్వాస లేకుండా చెబుతారు ఎవరైనా? శ్వాస లేకుండా చెబుతారా? ఏ మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ సహస్రనామాలు కానీ ఏ నామం అయినా, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఈ శ్వాస అనే మంత్రముతో, హంస మంత్రముతో ఇమిడి ఉన్నాయి. హంస మంత్రములు ఇమిడి ఉన్నాయి. ఆ మూల మంత్రాన్ని పట్టుకున్నట్లయితే ఇంకా త్వరగా మనలో ఆ బుద్ధి అనేటువంటిది పెంపొందింపబడే అవకాశం ఏర్పడుతుంది. అంటే మూల మంత్రముకు హంస మంత్రముతో ఎక్కువ సంబంధం పడి ఉన్నట్లయితే మనలో ఈ యొక్క మనోభాగం అంతరిస్తుంది, బుద్ధి భాగం బాగా అభివృద్ధి అవుతూ ఉంటుంది. అంటే సాత్వికం అభివృద్ధి అయితే బుద్ధి భాగం అవుతుంది, రజస్సు అభివృద్ధి అయితే మనోభాగము అన్నాం. రజస్సు అభివృద్ధి అయితే మనోభాగం అన్నాం, సాత్వికం వృద్ధి అయితేనేమో బుద్ధి భాగం అన్నాం. బుద్ధిజీవులు అది. అందువల్ల ఇక్కడ మనం ఇంద్రియములతో సంబంధం పడి, విషయములతో సంబంధం పడి, ప్రకృతితో సంబంధం పడి, సాంసారికముతో సంబంధం పడి పోయే కొద్దీ ఆ తత్సంబంధ వాసనలు చేరుతూ ఉంటాయి. కాబట్టి మనోభాగం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రియములతో సంబంధం పడి, వాసనలతో సంబంధం పడి, ప్రకృతితో సంబంధం పడి, సాంసార సంబంధం పడి, ఈ విషయములతో సంబంధం పడే కొద్దీ మనోభాగం పెరుగుతూ ఉంటుంది. రజస్సు సంబంధం ఎంత వ్యవహారం అంతా రజస్సు సంబంధం. కాబట్టి మనోభాగం అభివృద్ధి అవుతూ ఉంటుందన్నమాట. అదే అంతఃకరణం మా హంసతో సంబంధం పడ్డట్లయితే, మూల మంత్రముతో సంబంధం పడ్డట్లయితే ఇక్కడ రజస్సు అంతరిస్తుంది. కాబట్టి సాత్వికం వృద్ధి అవుతుంది. కాబట్టి బుద్ధి భాగం పెరుగుతూ ఉంటుందన్నమాట. అది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రవృత్తి భాగంలో రజోగుణం అభివృద్ధి అవుతూ ఉంటుంది, నివృత్తి భాగంలో బుద్ధి భాగం, సాత్విక భాగం అభివృద్ధి అవుతూ ఉంటుంది. అందుచేత ఈ యొక్క బుద్ధి భాగముతో అభివృద్ధి చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులు, తత్వవేత్తలు, యోగులు. వాళ్ళ జీవన విధానం కూడా నిశ్చలంగా, నిర్మలముగా, శుద్ధముగా, వ్యవహారంలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. జీవించే విధానం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ శాంతి లేదు, ఇక్కడ సుఖం లేదు అని చెప్పని వేస్తూ ఉంటాం. మనో సంబంధ భాగంతో ఉండి ఎక్కడున్నా గొడవే. బుద్ధి భాగాన్ని పెంచుకోగలిగితే వాళ్ళు ఎక్కడున్నా శాంతి.
అందువల్ల శ్రీ మహావిష్ణువు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు కమ్మగా హాయిగా యోగ నిద్ర పడుకొని ఉంటాడు. అవసరం వస్తే లెగుస్తాడే కానీ లేకపోతే అట్లా హాయిగా ఎయిర్ కండిషన్ రూమ్లో మామగారు ఇచ్చారు పాలసాగరం అట్లా నుంచి ఉంటే అమ్మగారు పక్కన పాదాలు ఒత్తుతూ ఉంటే హాయిగా ఉంటాడు. అమ్మవారి సేవ చేస్తూ ఆమెకి పనే ఉంది. ఇంకా మీలాగా వంట వాడుపులు ఉంటే నువ్వు పడుకోవా నేను ఎప్పుడు వస్తాను అని చెప్పాడు. నాకేం లేదు, ఆకలి దప్పులు లేవు కదా, స్వామిని సేవించుకోవటమే అంతే. అదే ఆశ్రయించాలి, భగవత్పాదాల దగ్గరే ఉండాలి, భగవత్పాదాలనే సేవించాలి, తత్వం పదములే సేవించాలి, శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలి, ఆయనకు పతిగా ఆయన గతిగా ఉండాలి, నాకు ఆయన పతిగా ఉండాలి, జీవులు భావించాలి అనే అంశాలతో మనం తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ అంటే నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతముగా ఉండుట అనే అంశాన్ని మనకు బోధిస్తుంది. అక్కడ సాత్విక అంశం ఏం చేస్తుందంటే ఆయనలాగా నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతముగా ఉండటం అవుతుంది. బ్రహ్మదేవుడు అయితే ఇప్పుడు కూర్చునే ఉండాలి, ఆయన 4 మొఖాలు వేసుకుని కూర్చునే ఉండాలి. ఆయన చేస్తూ ఆయన పడుకోనే రజస్సు పడుకోనివ్వదు. రజస్సు పడుకోనివ్వదు అంతే. స్థిమితం కూర్చొనివ్వదు, వ్యవహారం చేస్తూనే ఉంటుంది. సాత్వికమైతే ఆపుతుంది. ఎందుకు తొందరపడతావు, ఎందుకు గొడవ నీకు, ఎందుకు ఈ విధంగా, ఎందుకు నీకు అవస్థ అంతా అని చాలా ప్రమాదాల నుంచి బయటపెడుతుంది బుద్ధి అన్నమాట. చాలా ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంది మనస్సు అన్నమాట. లేనివన్నీ పట్టుకోసుకుంటుంది మనస్సు, ఉన్న వాటిని కూడా వదిలించుకుంటుంది బుద్ధి అన్నమాట. మనకేదన్నా వస్తే చూద్దాం, మన దగ్గరికి వస్తే రాని కూడా ఎందుకు, ఇదేం చేస్తుంది, పోతుంది ఆడదాకా, అవసరం లేకపోయినా పోయి దానిలో ఏలు పెడుతుంది, ఇబ్బందుల్లో పడవేస్తూ ఉంటుంది. అట్లా మరి నిర్మాణ విధానం మనస్సు అయితే, ఆ పోషణ విధానం బుద్ధి. సకల జీవుల్ని చక్కగా పోషణ విధానం, కాపాడే విధానం, రక్షించే విధానం, సుఖశాంతులుగా జీవనాన్ని కొనసాగించే విధానం అంతా కూడా ఆ భాగంలో చేరి ఉంటుంది. అయితే ఆ భాగం మనకి రావాలని చెప్పినట్లయితే తాత్వికమును ఎక్కువ జీవించాలి, తాత్విక జీవితం ఎక్కువగా జీవించాలి. తాత్విక చింతన వేరు, తాత్విక జీవనం వేరు. తాత్వికంలో జీవించాలి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ఇంద్రియార్జేష్వర్తంత ఇది ధారయన్ ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నైన యోగయుక్తో భవార్జున. సర్వకాల ప్రయత్నైన యోగయుక్తో భవార్జున. తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. గీత 8వ అధ్యాయం. అట్లా ఒక గమనిక, ధ్యానం అని చెప్పనంటే ఏదో కాసేపు అట్లా కూర్చుని అరగంట కూర్చుని లేచేసేసి మళ్ళీ మామూలుగా అన్నిట్లో మునిగిపోవటం అన్న అర్థం కాదు. ధ్యానం అంటే ఎక్కడ ఉన్నా నీకు ధ్యానం కావాలని చెప్పని చెప్పటం, ఎక్కడ ఉన్నా నీకు ధ్యానం కావాలి అంటే గమనిక ఉండాలి. మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి, మన ఆలోచన గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చంటి బిడ్డ ఇంట్లో ఉంటాడు, తల్లి ఎక్కడ ఉంటుంది, దృష్టి అంతా అవి ఏం చేస్తూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఇంట్లో ఏ పనులు చేస్తూ ఉన్నా, బట్టలు ఉతుకుతూ ఉన్నా, అంట్లో తగ్గుతూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఎక్కడ దృష్టి వాడి మీద ఉంటుందన్నమాట. నిఘా ఉంటుంది, వాడి మీద నిఘా ఉంటుంది. కార్యాలయం ఆగల, ఒక కన్ను ఆ పక్క ఉంటుందన్నమాట సంరక్షణ విధానంలో. అట్లా ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువు అనగా మన యొక్క దృష్టి అనేటువంటిది ఆ గమనికలో, ఆ ధ్యానములో ఉండగలిగితే అతడు అచట కాలంలో ధ్యానంలో ముందుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ శాతం మనోసంబంధ జీవితాన్ని జీవించేసి గనక ధ్యానంలో కూర్చుంటే నీకు ఆ పావుగంట కూడా ఇదే పనిచేస్తుంది. అక్కడ
అది వాళ్ళు చెప్పిన మాట. మనకు ఉత్తర గీతలో వచ్చే మాట ఏంటంటే, అయ్యో నీ యొక్క జీవన విధానంలోనే తాత్వికం ఉండాలి, తాత్వికాన్ని జీవించాలన్నారు. తాత్వికాన్ని చింతన చేయటం వేరు, తాత్వికం శ్రవణం చేయటం వేరు, తాత్వికాన్ని జీవించడం వేరు. తాత్వికం అంటే రూపం కాదు, తాత్వికం అంటే వేషం కాదు. మనం చాలా వారికి లోకంలో సమాజంలో ముద్ర అయిపోయి ఉన్నది, ఈయన స్వామి అంటారు. స్వామిది గడ్డం లేదే, ఈయన జపమాలు లేవే, రుద్రాక్షమాలలు లేవే, ఇంకా ఈబుది రేఖలు లేవే, నేను ఎట్లా స్వామి అవుతాడు అంటే అట్లా క్రియేషన్ వచ్చేసింది అన్నమాట. అది తాత్వికం, అది జీవితంలో భాగం. ఋషులు జీవించారు, మనకు ఆ తాత్వికాన్ని అందించారు. ఋషులు జీవించి మనకు అందించారు. తాత్వికం అంటే అది ఒక సబ్జెక్టు, మనిషి వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది సరైనటువంటి మార్గాలలో పయనింపజేసి మనో సంబంధ ఒత్తిళ్లు లేకుండా, అధిక ఆలోచనలు లేకుండా, అధిక ఇబ్బందులు లేకుండా, గుడుగుడుకులు లేకుండా జీవితాన్ని సుఖమయంగా శాంతిమయంగా చేసేటువంటి యొక్క విధానం అది ఆధ్యాత్మికం అన్నమాట. జీవితంలో భాగం అది. అది ఒక ప్రత్యేకంగా ఒక ఆకారం కలిగో, ఒక ఏదైనా ఇంకొక వస్తువుగా కలిగో అది ఉండటం కాదు. కానీ లోకంలో మాత్రం ఎట్లా వచ్చిందంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపాన్ని, ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఇచ్చేసి ఆడ కూర్చోబెట్టేసేసారు. ఆడ కూర్చోబెట్టేసేసి అయ్యో నువ్వు ఒక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, మా 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 స్థాయికి నువ్వు రావద్దు, మీ స్థాయికి మేము రాము, మేము మీరుగా, మీరు మీరుగా ఉండండి, మేముగానే ఉంటాం. ఇది కాదు, అక్కడ సపరేట్ తనం దాంట్లో లేదు. సకల మానవులు జీవితాన్ని సుఖమయంగా ఉండడానికి కోరుకుంటూ ఉన్నారు. నా జీవితం సుఖమయంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి, ఉద్వేగాలు లేకుండా ఉండాలి, ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి జీవితం వ్యక్తి జీవించాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికం అది ఇస్తుంది. దాన్ని, ఆ భాగాన్ని జీవితంలో అవగాహనాత్మకంగా చేసేదే ఆధ్యాత్మికం. కానీ దానికంటూ ఇంకొక వేరేగా ఒక స్థానం, ఒక్కొక్క పీఠాలు ఇవన్నీ దానికి తర్వాత వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం అంటే అవగాహన లేకపోవటం చేత అవన్నీ కూడా మనకు కాదులే, అది ఎవరికో వాళ్ళకి ఉంటాయి, మనకేదైనా కావాల్సి వస్తే లాస్ట్లో పోదాంలే, అంత అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి ఏదో కూడా కాళ్ళు తరిమేస్తారు బయటికి, అప్పుడన్నా పోదాం అన్నటువంటి యొక్క భావాలు సొసైటీలో వ్యక్తికి అవగాహన లేకపోవటం చేత ఆధ్యాత్మికం అనబడేటువంటి దాని మీద ఈ ముద్రలు వేసాం. అది ఆ ముద్రా సంబంధం ఆధ్యాత్మికం కాదు. జీవితంలో ఆధ్యాత్మికం, జీవితమే ఆధ్యాత్మికం కావాలన్నమాట. ఆధ్యాత్మికం శ్రవణం చేయటం వేరు, ఆధ్యాత్మిక అధ్యయనం చేయటం వేరు, ఆధ్యాత్మికాన్ని జీవించటం వేరు. కనుక నిరంతరముగా మన యొక్క వ్యక్తిత్వమును బుద్ధితో సంబంధాన్ని పెంచుకున్నట్లయితే మన జీవితం సుఖమయంగా ఉంటుంది. తాత్విక జీవితం అంటే నువ్వు కోరుకునే జీవితం, సుఖంగా జీవించాలి, శాంతిగా జీవించాలి, ఆనందంగా ఉండాలి, ఉద్వేగాలు లేకుండా ఉండాలి. ఏ కదా మనం కోరుకునే జీవితంలో. అలాంటి జీవితం ఉంటే ఎట్లా ఉంటుంది మనకి? అదే కదా జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది. దానిని ఆధ్యాత్మికం అవగాహనతో ఇస్తుందన్నమాట. అలాంటి జీవితం రావాలంటే మన యొక్క బుద్ధి స్థాయిని పెంచుకోవాలి. బుద్ధి స్థాయిని పెంచుకుంటే మనకు అలాంటి జీవితం వచ్చేస్తుంది. బుద్ధి అది ఇచ్చేస్తుంది. మనోస్థాయిని పెంచుకునే కొద్ది ఏమవుతుంది? ఉద్వేగములు, లంపటలు, వేదనలు, ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు, లేనిపోనివన్నీ పైనేసుకోవటాలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దగా దర్శించటాలు, అధిక భయాలకి లోను కావటం, అపోహలకు లోను కావటం, అకారణ వైరాలు పెంచుకోవటం, ఇతరులని అపార్థాలుగా చేసుకుని మాట్లాడటం అన్నీ కూడా మనోసంబంధ స్థాయిలో ఉంటాయి అన్నమాట. కనుక మనస్సు సృష్టించేటువంటి, మనస్సు ద్వారా వచ్చిపడేటువంటి భాగాల నుంచి బయటపడాలంటే మనలో బుద్ధి స్థాయిని పెంచుకోవాలి. ఆ బుద్ధి స్థాయిని పెంచేటువంటి యొక్క భాగాన్ని అందించేది ఆధ్యాత్మికం. అంటే నీవు ఎప్పుడూ కూడా గమనికలో ఉండి నీ యొక్క బుద్ధిని, సాత్వికాన్ని పెంచుకునేటువంటి విధానంలో
ధ్యానం ప్రధానంగా ఏంటంటే ధ్యానం ఏం చేస్తుందంటే మనోస్థాయిని అంతరింపజేస్తుంది, బుద్ధి స్థాయిని పెంచుతుందన్నమాట. మీ గీతలో ఒక మాట వస్తుంది, విభూతి యోగంలో ఎక్కడో స్వామి గారు మాట్లాడతాడు కృష్ణుడే. భజతాం ప్రీతిపూర్వకం, భజించు, సోహంభావ ధ్యానం అనుకోండి, ఇలా మంత్ర జపం అనుకోండి. భజించు, భజ సేవాయాం. భజ అంటే సేవించుట, విభజ అంటే వేరు చేయుట, విభజన అంటే వేరు చేయటం, భజన అంటే రెండు ఒకటి కావటం. అట్లా మనస్సుని భగవంతుని యందు పెట్టేటువంటి విధానాన్నే భజ సేవాయాం, భగవంతుని సేవించటం. భజతాం ప్రీతిపూర్వకం అంటే ఇష్టపూర్వకముగా ఎవరైతే ఉంటారో, మనకు ఆ యొక్క అబ్జర్వుడు, ఆ గమనిక, ఆ ధ్యానం కూడా మనకి ఇష్టపూర్వకంగా మనం దాన్ని అవలంబించాలి, ఇష్టపూర్వకంగా అవలంబించాలన్నమాట. ఇది డ్యూటీగా పెట్టుకుంటే అది ఉండదు, డ్యూటీగా పెట్టుకుంటే ఉండదు. అదే అక్కడ ఆయన మాట వాడింది, భజతాం ప్రీతిపూర్వకం అంటాడు. ప్రీతిపూర్వకంగా చేసే భజన వేరు, డ్యూటీగా చేసే వ్యవహారం వేరు. డ్యూటీగా చేసే దాంట్లో మీకు అంతగా ఫలించే అవకాశం ఉండదు, భక్తి ఉండదు, ఫలించే అవకాశం ఉండదు. ఏదో చేయాలి, ఆ కాసేపు చేసామా పీడా పోతుంది, రేపు మళ్ళా చూసుకుంటాము బతికుంటే ఒకవేళ. అందువల్ల లోకంలో చాలామంది ఈ విధముగా ప్రీతిపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే ఒక డ్యూటీ లాగా చేస్తున్నారా అని ప్రశ్న వేసుకుంటే మనకు అందే సమాచారం ఏమిటి? చాలా వరకు డ్యూటీగానే చేస్తూ ఉన్నాం. ఏదో గురువు వచ్చాడు మా ఇంటికి, ఉపదేశం చేసిపోయాడు, ఆ పూట మానుకుంటే ఏమవుతుందేమో, చేస్తే బాధగా అయిపోతుంది ఈ పూటతో. అది అంటే తన కడుపున పుట్టిన బిడ్డను చూసుకోవటం అనే అంశం ఎట్లా ఉంటుంది, పరాయి వాళ్ళు అప్పచెప్పి చూసుకో అమ్మా అంటే చూసే విధానం ఎట్లా ఉంటుంది? ఇది ఇష్టపూర్వకంగా ఉంటుంది, అది కష్టపూర్వకంగా ఉంటుంది. ఇది ఇష్టపూర్వకంగా ఉంటుంది, అది కష్టపూర్వకంగా ఉంటుంది. ఎంత చేసినా ఇసుక అనిపించదు, ఎంత చేసినా అది భారం అనిపించదు. అదైతే ఎంత కాస్త చేసినా కష్టం అనిపిస్తుంది. ఎందుకురా మనకి ఈ పీడ తెచ్చిపెట్టుకున్నా, ఆమె చెప్పడం ఏంటి, మనం ఒప్పుకోవడం ఏంటి? అది ఆయన చెప్పిన మాట, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం అన్నాడు. నేను వాళ్ళకి బుద్ధి యోగాన్ని ఇస్తున్నా అన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మికతను జీవించటము అనేటువంటి యొక్క అంశములో ప్రీతిపూర్వకంగా అనుష్ఠిస్తారో వారికి అచిరకాలంలోనే వారికి నేను బుద్ధి యోగాన్ని అంటే బుద్ధి స్థాయిని పెంచుతున్నా అన్నాడు. మనోస్థాయిని అంతరింపజేసి ఏ మనోస్థాయిలో ఉన్నటువంటి వారై నిరంతరముగా వేదనలతో, బాధలతో, సమస్యలతో, దుఃఖాలతో, మానసిక ఒత్తులతో, సుఖం లేక, శాంతి లేక, స్థిమితం లేక, నిలకడలేక ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో అలాంటి వారికి అలాంటి జీవితం కాకుండా సుఖమయ, శాంతిమయ, ఆనందమయ, ప్రశాంతమయ జీవితాన్ని ఇచ్చేటువంటి యొక్క బుద్ధి యోగాన్ని, బుద్ధి స్థాయిని ఇస్తూ ఉన్నాను అన్నాడు. అది ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఏన మాం ఉపయాంతితే, ఏన దేని చేత అయితే వాళ్ళు పొందబడి ఉన్నారో, మాం ఉపయాంతి, మాం నన్ను ఉపయాంతి పొందుతున్నారు. నన్ను పొందటం అంటే నన్ను పొందటం అంటే వైకుంఠానికి. నన్ను పొందటము అంటే పారమార్థిక వస్తువు తెలుస్తుందా? ఒకటే ఇక్కడ గమనించాలి. చాలామంది బ్రహ్మాన్ని పొందాము, బ్రహ్మభేద బ్రహ్మైవ భవతి అని మాటలు వాడుతున్నాను బాగానే. మీకు పారమార్థిక వస్తువు యొక్క సంబంధ లక్షణములు పొందబడతాయి. లక్షణములు అంటే ఆనందాత్మిక లక్షణములు, సుఖాత్మిక లక్షణములు, శాంత్యాత్మిక లక్షణములు పొందబడతాయి అన్నమాట. అదే కావచ్చు,
నీవు పారమార్థిక వస్తువు తెలియబడదు, పారమార్థిక వస్తువు యొక్క సంబంధ లక్షణాలు తెలియబడతాయి. నీకు ఆకాశం తెలియబడదు, ఆకాశం యొక్క సంబంధ గుణమే తెలియబడుతుంది శబ్దం. నీకు జలం తెలియబడదు, జలం యొక్క సంబంధ రసమే తెలియబడుతుంది. నీకు అగ్ని తెలియబడదు, అగ్ని యొక్క సంబంధ గుణముకు రూపము కానీ వేడి కానీ పొందబడుతుంది. అందువల్ల నువ్వు ఆనందంగా ఉన్నావు అంతే, బ్రహ్మాన్ని పొందినట్లే. ఆనందాన్ని పొందటమే బ్రహ్మాన్ని పొందటం అంటే. ఏన మాం ఉపయాంతి, ఏనా దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవు, అలాంటి పొందేటువంటి ఆనందాన్ని పొందేటువంటి సుఖాన్ని పొందేటువంటి శాంతిని పొందేటువంటి నీకు ఆ స్థాయిని ఇస్తూ ఉన్నాను. చాలదా అది? ఇంకెక్కడికన్నా పోవాలా? చాలుగా. అది మన యొక్క సాధనా విధానం అనేటువంటిదంతా కూడా నిత్య జీవితంలో కూడా ఉండాలి. నిత్య జీవితంలో ఉండటమే ఆధ్యాత్మికమును జీవించటం అంటే. అది నిత్య జీవితంలో మనకు వచ్చినప్పుడు మన జీవన విధానమే మారిపోతుంది, ఆలోచన విధానమే మారిపోతుంది, క్రియా విధానమే మారిపోతుంది. అది అతనికి సుఖాత్మికమవుతుంది, ప్రక్క వారికి కూడా సుఖాత్మికమవుతుంది. తను సుఖంగా ఉంటాడు, పక్క వాళ్ళను కూడా సుఖంగానే ఉంచుతాడు. వీడు తాను కష్టపడతాడు, పక్క వాళ్ళని ఎరగదీస్తూ ఉంటాడు. ఉంచడు బ్రహ్మదేవుడు, తాను ఉండడు, పక్కవాడిని ఉంచడు. అది ఏమ్మా ఒకటమ్మా, మనో సంబంధ జీవులందరూ కూడా శాంతిగా ఉండటం అంటే కుదిరే వ్యవహారం కాదు. అంతే కదా మరి, అంతే. కనుక మనకి బుద్ధి స్థాయి అనేది ఉదయించినప్పుడే, బుద్ధి స్థాయి పెరిగినప్పుడే అతనిలో అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవన వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట. మహాత్ములు ఉన్నారు అంటాం. ఎట్లా ఉన్నారంటే ఈ స్థాయిని వాళ్ళు పెంపొందింప చేసుకోవటం వల్లే వాళ్ళు ఆ జీవనాన్ని జీవించగలిగారు. మీకు అలాంటి జీవన విధానం రావాలంటే ఇదిగో మీ మార్గంలో పయనించాం, మీరు ఆ మార్గంలో ఉండండి, మీకు కూడా అది వస్తుంది అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది ఇక మూడవ దానికి పోతే అహంకారం అని చెప్పి అన్నాగా. ఇక్కడ అహంకారం అని చెప్పి అన్నప్పుడు వ్యవహారంలో క్రియారూపంగా చెప్పాము ఇందాక మనం. అహంకారం వస్తే ఇక కత్తి, గొడ్డళ్ళు తీసుకోవటం, సంహారం చేయటం అనే అంశానికి అక్కడ చెప్పుకొచ్చాం ఒకటి. ఇంకొక మాటగా చెప్పాలంటే అహంకారం విడదీస్తే ఏమవుతుంది? అహం కారం. ఇక్కడ కర్ర ధాతు అన్నమాట. అహంకారం అంటే క్రియాత్మకం. డుక్రున్ కరణే క్రియాధాతు అన్నమాట. అహంకారం అనే అర్థం చెప్తే మరొక అర్థం చెప్పాలని చూస్తే, నేను చేస్తున్నానయా, నేనే కర్తని, నేనే భోక్తని, నేనే చేసేవాడిని, నా వల్లే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, నేను లేకపోతే ఏ పని అయ్యే అవకాశాలు లేవు, నేనుంటేనే జరగాల్సి ఉంటుంది అన్నటువంటి విధానం అన్నమాట. అభిమానించటం. కనుక అహం పదం ఒకటి, కర్ ధాతు. కారం అంటే కారకుడు, కారకత్వము, నేను చేస్తున్నా. అహం అనేటువంటిది ఉనికి పదం. అది అహం శబ్దము, అది దానికి లేమి చెప్పే అవకాశం లేదు. అంటే నేను దీన్ని ఇంకో రకంగా చెప్పుకొస్తాను అన్నమాట. అహం అనేటువంటి యొక్క ఉనికి దానికి లేమి లేదు. అహం అంటే ఉండుట, అహం అంటే నేనంటే ఉండుట. ఈ ఉనికిని లేమిగా చేసే అవకాశం లేదు. నిన్నున్నావా లేదా? నిన్న ఉన్నాను. ఈ పూట ఉన్నావా లేదా? ఈ పూట ఉన్నాను. రేపు ఉంటావా లేదా? రేపు ఉంటాను లేదా? ఉంటావా లేదా? ఏమ్మా యశోదమ్మ,
రేపు ఉంటావా? ఏం ఎట చెప్పేది? రేపు ఉంటాను లేదు తెలియదు. కాబట్టి రేపనే దానికి రూపేడం స్వామి. రేపుకే రూపు లేదు. ఇప్పుడు నాకు ఇంకా రూపం ఉంటుందా? రేపు దాకా ఈ రూపం ఉంటుందా? రేపుకే రూపు లేదు ప్రస్తుతం, ఇంక రూపం కూడా అప్పుడు దాకా ఉంటుందా అన్న సందేహం అన్నమాట. కనుక రేపు ఉంటావా అని అడిగినప్పుడు ఉంటానో ఉండనో అన్న సందేహం అనేది కలగడం కారణం ఏంటంటే నేననేటువంటి యొక్క ఉనికిని దేహమునందు అధ్యారోపణ చేశాం కాబట్టి, నేననే ఉనికిని ఈ దేహమునందు అధ్యారోపణ చేశాం కాబట్టి ఉంటానో ఉండనో అన్నటువంటి భావం వచ్చింది. నేననేటువంటి యొక్క ఉనికి అస్తిత్వము సత్తా వస్తువు ఎందు కనుక చూసినట్లయితే రేపు కూడా ఉంటాను అనే భావం వస్తుంది. కనుక భ్రాంతితో ఉన్నట్లయితేనేమో రేపు ఉంటానో ఉండనో అనేది, వాస్తవిక రూపముతో చూసినట్లయితే రేపు కూడా ఉంటాను. దానికి లేమి లేదు, దీనికి లేమి ఉన్నది. ఈ దేహానికి లేమి ఉన్నది కాబట్టి ఇది ఉంటుందో ఉండదో చెప్పలేమండి అనవచ్చు. కానీ ఆత్మనే పదార్థంగా చెప్పినట్లయితే రేపు కూడా ఉంటుంది. ఒకవేళ రేపు అనేది లేకపోయి నేను ఉంటాను, రేపే లేకపోవచ్చు. రేపే లేకపోవచ్చు అంటే ఈ పూట సృష్టి పోవచ్చు. ఈ పూటే సృష్టి పోతే రేపు ఉంటుందా? మరి నేను ఉండనా? నేను ఉండనా? నేనుంటాను. కనుక రేపు అనేది కూడా ఉందంటే నా ఆధారంతోనే ఉన్నది. నా ఆధారంతోనే నిన్న తోసింది, నా ఆధారంతోనే ఈరోజు తోస్తుంది, నా ఆధారంతోనే రేపు ఒకవేళ ఉంటే అది తోస్తుంది. నా ఆధారంతోనే రేపు అనేది ఒకవేళ ఉంటే తోస్తుంది, తప్పకుండా తోస్తుంది. లేకుండా పోతే అది తోయదు. కనుక అహం అన్నటువంటి యొక్క అస్తిత్వపు పదం అది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటలా, దాని అహం లేకుండా పోయిందా? అహం దేహాస్మి అంటలా, ఇక్కడ దేహం అహం లేకుండా పోయిందా? ఇక్కడ అహం అంటే మరొక అర్థం వస్తుంది, అహంభావం వీడికి అంట. అది వేరు, అది క్రియ, వ్యావహారికం. అది వ్యావహారికంలో చెప్పేటువంటి సందర్భం అది అహం వీడికి అని చెప్పని అంటారు. అది వేరు. ఇక్కడ తాత్విక పరంగా చూసుకుంటే అహం అనేది అస్తిత్వపు లక్షణం, ఉండుట. అహం అంటే నేను, ఉండుట అని అర్థం వస్తుందన్నమాట. కనుక ఉండుట అనే దానికి అస్తిత్వపు లక్షణానికి లేమి చెప్పే అవకాశం లేదన్నమాట. ఎట్లా లేమి లేదు? నిన్న ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు ఉంటాను. పోయిన నెలలో ఉన్నా, ఈ నెలలో ఉన్నా, వచ్చే నెలలో ఉంటాను. పోయిన సంవత్సరంలో ఉన్నా, ఈ సంవత్సరంలో ఉన్నా, వచ్చే సంవత్సరంలో కూడా ఉంటాను. పోయిన యుగంలో ఉన్నా, ఈ యుగంలో ఉన్నా, రాబోయే యుగంలో కూడా ఉంటాను. ఎట్లా ఉంటాను అంటే అవిద్య ఉపాధిగా ఉంటే జీవత్వం భావన కలిగి ఉంటాను. అవిద్య ఉపాధి లేకపోతే బ్రహ్మముగా ఉంటాను. ఏం చేస్తున్నారు మీరు? చర్చని ఈ అంశంలో దిగారా? ఏమ్మా అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. అహం ఉండుట అస్తిత్వం ఒకటే, రెండు కాదు. మళ్ళా ఎవరిలో ఉన్నా ఒకటే అస్తిత్వం. ఇప్పుడు అమ్మగారి ఇంటికి వచ్చాము, ఈ రూమ్లో అమ్మగారు ఉంటారు, ఆ రూమ్లో ఉమ్మగారు ఉంటారు, ఇంకో రూమ్లో మీరు ఉంటారు, ఇంకో రూమ్ ఉంటారు. మధ్యాహ్నం ఎవరో వచ్చారు, తలుపు తట్టారు, ఇంట్లో ఉన్నారా అని చెప్పి అడిగారు, ఉన్నాను అంటారు. ఆడపోయి తట్టారు, ఉన్నారా అంటే ఉన్నాను అన్నారు. అక్కడ తట్టారు, ఉన్నారంటే ఉన్నాను అన్నారు. 3 చోట్ల ఉన్నాను అనే పదం వస్తుంది మీకు, రెండో పదం రాదు.
ఉన్నాను 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 ఉన్నాను, అది ఉండుట, అది ఏకం, దాంట్లో ఏకత్వమే ఉంటుంది. 10 రూములు ఉన్నాయి, 10 రూములో 10 మంది ఉన్నారు. ఉన్నారా అంటే తలుపు తడితే ఉన్నాం అంటారు. ఎవరయ్యా ఉన్నామంటున్నావు నువ్వు? ఏ ఊరు, ఏ గ్రామం, ఏ పేరు, ఏ వర్ణం, ఏ జాతి, ఏ కులం, ఏ జాతి, నల్లవాడా తెల్లవాడా, అమెరికా వాడా, ఇండియా వాడా? అప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోతాయి. మళ్ళా ఆ కులం, గోత్రం, నామాలు, పేర్లు, స్త్రీ, పురుషుడు ఇవన్నీ కూడా వేరైపోతాయి అన్నమాట. కానీ ముందు వచ్చిన పదం ఏమిటి? అదనమాట. కనుక ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికిని లేమి చెప్పే అవకాశం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నావా లేదా? ఉన్నాను. స్వప్నావస్థలో ఉన్నావా లేదా? ఉన్నాను. సుషుప్తులు ఉన్నావా లేదా? సుషుప్తులో ఉన్నావా? ఎట్లా ఉన్నా? సుషుప్తులో ఎట్లా ఉన్నావు? ఉన్నాను అని చెప్పి అన్నారుగా. సుషుప్తులో ఎట్లా ఉన్నావు? లేకుండా తెలియదా? సుషుప్తిలో ఉన్నావా అంటే ఉన్నాను అన్నారు. ఎడ తెలిసింది ఉన్నానని చెప్పని? ఉన్నాను ఉన్నాను అన్న ఉనికి అక్కడ ఉన్నది. ఉన్నాను అనేటువంటి విషయం చెప్పాలంటే అక్కడ అవకాశం లేదు. బయటికి వచ్చిన తర్వాత వాక్కు వస్తుంది కాబట్టి వాక్కుతో చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సుషుప్తులు ఉన్నప్పుడు వాక్కు పనిచేయట్లా కాబట్టి చెప్పే అవకాశం లేదు. ఉన్నానన్నటువంటి ఉనికి మాత్రం అక్కడ ఉంది కాబట్టే హాయిగా ఉన్నా అంట లేచిన తర్వాత. వాక్కుతో చెబుతూ ఉన్నావు, అక్కడ అనుభవాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నావు. ఎట్లా ఉన్నావురా నిద్రలో అంటే చాలా హాయిగా ఉన్నాను అంటాడు. ఈ హాయిగా ఉన్ననేటువంటిది ఇక్కడ తెలిసి అంటున్నావా, ఆడ తెలిసి అంటున్నావా? హాయిగా ఉన్నాను అనేది ఇక్కడ తెలిసి అంటున్నావా, అక్కడ తెలిసి అంటున్నావా? అక్కడ తెలిసి ఇక్కడ అంటున్నావు, అక్కడ తెలిసి ఇక్కడ అంటున్నావు. అక్కడ తెలిసి అంటానికి అవకాశం లేదు. అప్పుడు ఇంద్రియాలు పనిచేయట్లా. కానీ నీ యొక్క మరి ఆ స్థితి మాత్రం నీకు తెలుస్తుందన్నమాట. స్వప్నాలు వచ్చినాయి తెలిసింది, స్వప్నాలు ఏమీ లేవు అది తెలిసింది. కనుక తెలియటం అనేటువంటి తనం అది లేకుండా పోయేది లేదన్నమాట. అది ఏమ్మా ఎప్పుడూ ఉన్నది. నేను నిద్రపోయాను ఇప్పుడే లెగిశాను అంటూ ఉంటారు. వాస్తవికంగా చూస్తే నిద్రపోయింది నువ్వేమి కాదు. నేను నిద్రపోయింది ఎప్పుడూ లేదు. పని చేసే ఇంద్రియాలు పని చేయటం లేదు, దాని నిద్ర అని పేరు పెట్టావు. పని చేసే ఇంద్రియాలు పని చేయటం లేదు, నిద్ర అనే పేరు పెట్టావు. కనుక పని చేస్తూ ఉన్నాయి, మేలుకుని ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నావు. నువ్వు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉన్నావు, ఎక్కడ ఉన్నా చూస్తూనే ఉన్నావు. నువ్వు మేలుకునే ఉన్నావు. నీ అస్తిత్వం ఎప్పుడూ కూడా స్థిరముగానే ఉందన్నమాట. కనుక ఉండుట అనేటువంటి యొక్క అస్తిత్వపు లక్షణాన్ని మనం దేహం మీద ఆరోపితం చేసి అహం దేహ, నేను దేహము అన్నాడు. అదే అస్తిత్వము యొక్క స్వరూపాన్ని యోగ సమాధి ద్వారా గుర్తించి అహం బ్రహ్మ అన్నాడు. ఆయనేమో అహం బ్రహ్మ అన్నాడు, మనమేమో అహం దేహ, అహం దేహోస్మి, నేను దేహమునై ఉన్నాను. అహం బాల్యోస్మి, బాలుడనై ఉన్నాను. ఇట్లా ఈ తెలియబడేటువంటి అధ్యస్తమై తోసేటువంటి వాటి ఎందు నీ యొక్క అస్తిత్వమును ఆరోపితం చేసి ఇవి నేనని చెప్పి అనుకుంటూ ఉన్నా, ఇది భ్రాంతి అని చెప్పి అన్నాడు. భ్రాంతితో జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఆ నేనుని ఈ భ్రాంతిలో కలిపేసేసావు. భ్రాంతి పదార్థాలతోనే నేనుని చెప్పుకుంటూ ఉన్నాం. నీ యందు నీ యొక్క అధిష్టానములో అధ్యస్తముగా తోసేటువంటి యొక్క వాటిని నేననేటువంటి దానిని దాంట్లో చొప్పించి అవి నేనుగా చెప్పుకుంటూ ఉన్నా.
కానీ వాస్తవంగా విచారించినట్లయితే అవి నీవు కాదయ్యా, అవి నీ యందు ఆరోపితములుగా తొయ్యబడుతూ ఉన్నాయి. నువ్వు వాటికి కూడా అధిష్టాన స్వరూపుడివి. కథ చెప్తారు కదా, గొర్రెల మందలో చిన్నప్పుడే సింహం పిల్ల కలిసిపోవడం కారణంగా ఆ గొర్రెల యొక్క సాంగత్యంతో సింహం పిల్ల కూడా పెరిగి పెద్దదయ్యి నేను గొర్రెనే అనుకున్నట్లుగా. సింహమే సాంగత్య దోషం ఉందిగా, చిన్నప్పటి నుంచి గొర్రెలతో స్నేహం చేసి పెరిగింది కాబట్టి అది కూడా నేను కూడా గొర్రెని చెప్పి అనుకున్నట్లుగా అనాత్మ వస్తువులతో సాంగత్యం చేయటం కారణముగా, అనాత్మ వస్తువుల యందు అధ్యస్థ భావం తోయటం కారణముగా ఇవి నేను అనేటువంటి యొక్క భావనకి వచ్చేసాడు. అది నేనని చెప్పనే భావం ఎప్పుడు వస్తుంది? గురువు చెప్పాలి. అరే నువ్వు గొర్రెవు కాదురా, నువ్వు సింహము, నువ్వు మృగరాజువి, నీ రూపం చూసుకో కావాలంటే అని ఆ గురువు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఓహో నేనంటే అదా అన్నటువంటి భావన వస్తుంది, అవగాహన వస్తుంది అన్నమాట. ఆ అవగాహనను అనుభూతిగా మలుచుకోవాలంటే సాధన, ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ గిల్పిష అన్నట్లుగా ప్రయత్నం ద్వారానే ఆ యొక్క అవగాహన అనుభూతిగా పొందవచ్చు. కాబట్టి ఇక్కడ అహంకారం అన్నప్పుడు అహములో ఈ కర్ర ధాతు, కర్ర అంటే క్రియాత్మికములై మన శరీరములో క్రియాత్మికములై ఉన్నటువంటి ఇంద్రియ వ్యాపారములు, ఆ ఇంద్రియ వ్యాపారములతో సంబంధం పడటం కారణముగా, ఇంద్రియ వ్యాపారములతో సంబంధం పడటం కారణముగా ఇంద్రియములు చేసేటువంటి యొక్క క్రియలను తన యందు ఆరోపితం చేసుకుని నేను చూస్తూ ఉన్నా, నేను వింటూ ఉన్నా, నేను కంటూ ఉన్నా, నేను వస్తూ ఉన్నా, నేను పోతూ ఉన్నా, ఇవన్నీ కూడా దేహేంద్రియ క్రియలు తన యందు ఆరోపితం చేసుకున్నాడు. కాబట్టి నేను చూస్తున్నా అన్నాడు ద్రష్ట అయ్యాడు, నేను వింటున్నా అన్నాడు శ్రోత అయ్యాడు, నేను అంటున్నా అన్నాడు వక్త అయ్యాడు, నేను ఇస్తున్నా అన్నాడు దాత అయ్యాడు, నేను పుచ్చుకుంటున్నా అన్నాడు యాచకుడయ్యాడు. ఇట్లా అనేకటువంటి యొక్క విశేషణాలతో చేరిపోయి విశిష్టుడుగా, దీన్ని వేదాంతంలో విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అంటారు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అన్నారు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అది వేరు మళ్ళా. కాబట్టి ఇక్కడ ఈ ఇంద్రియముల యందు ఉన్నటువంటి ఆ క్రియా వ్యవహారం అంతా తన మీద ఆరోపితం చేసుకోవటమే అహంకారం. కర్ అంటే చేయుట. నేను చేసేవాడిని కాదు, తినేవాడిని కాదు, వినేవాడిని కాదు, ఇదంతా వాటి వ్యవహారములు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంద్రియాణి ఇంద్రియ అర్థేషు విషయముల యందు వర్తంతే ప్రవర్తిస్తూ ఉన్నాయి. కనుక ఈ ఇంద్రియములకు విషయములకు వాటి సంబంధాలతో వ్యవహరిస్తూ ఉన్నాయి. నేను కేవలం వాటికి సాక్ష్య మాత్రముగా ఉన్నటువంటి వాడనే. నేను వినేవాణ్ణి కాదు, నేను తినేవాణ్ణి కాదు, నేను అన్నటువంటిది కాకుండా కేవలం అభోక్త అకర్త అన్నటువంటి ఉనికి స్థాయిలో అస్తిత్వపు స్థాయిలో ఉండటం, తాను తానై ఉండటం, అదే తానై ఉండటం, దాంట్లో ఉండగలిగితే వానికి ఇదంతా కూడా చేరదు. అహంలో కర్ర తీసేసినట్లయితే అహం ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. బ్రహ్మము చేసేది కాదు, చేయించేది కాదు, ఏది క్రియ దాని లేదు. బ్రహ్మములో ఏ క్రియ లేదు. ఇదంతా ఇంద్రియముల యందే రజస్సు వల్ల ఏర్పడిన ఇంద్రియాలు, తమస్సు వల్ల ఏర్పడే గుణాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాయి అన్నటువంటి ఆ తత్వ విధానాలలో చేరినప్పుడు, ఆ ఉనికిలో చేరినప్పుడు అక్కడ బలిన సాత్విక అవిద్య ఉండదు. కాబట్టి శుద్ధ సాత్విక విద్య మాత్రమే ఉంటుంది. కాబట్టి అక్కడ కేవలం ఈశ్వరుడే ఉంటాడు, రుద్రుడు ఉండడు. మూడో చెప్పుకొచ్చాం మీకు, అహంకారం కాడ రుద్రుడు అని చెప్పుకొచ్చాం కదా ఇందాక. మనస్సు కాడ బ్రహ్మ అని, విష్ణు బుద్ధి కాడ విష్ణు అని చెప్పని, అహంకారం కాడ రుద్రుడు అని చెప్పని. ఆ రుద్రుడు లేడేక, ఈశ్వరుడే, శుద్ధ సాత్విక ప్రకృతితో ఉన్నటువంటి ఈశ్వరుడే ఉంటాడు. అహంకారముతో
అంటే తామసికముతో మలిన సాత్విక అవిద్యతో చేరి ఉన్నప్పుడు రుద్రస్థాయి వస్తుంది. అది మలిన సాత్విక అవిద్యను తొలగించినట్లయితే శుద్ధ సాత్విక విద్య ఉన్నట్లయితే ఈశ్వరుడు సమస్త నియామకుడు. ఈశ్వర స్థలం ఎక్కడ అంటే ఈ మహాకారణ స్థలంకి వస్తుంది. రుద్రస్థలం దాటావు అంటే ఉండేది ఈశ్వర స్థలం. అంటే మలిన సాత్వికముతో ఉంటే రుద్రస్థలం, శుద్ధ సాత్వికముతో ఉంటే ఈశ్వర స్థలం. అక్కడ అహం బ్రహ్మస్థానంలో ఉన్నాడు, లేదా అహంకారం అంటే క్రియారూపమైనటువంటి స్థానంలో ఉంటాడు. క్రియారూపమైన స్థానంలో ఉంటే ఏమవుతుందంటే విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమవుతాడు. వాడు రుద్రుడుగా ఉంటాడు. విశిష్టాత్మ గోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణపడుతూ ఉంటుంది. ఓం ఇతి ఏతత్ అక్షరం. టైం 11:02 అయింది. ఏం చెప్పుకున్నాం మనం? చెప్పండి ఒకసారి. ఓం ఇతి ఏతత్తు అక్షరం ఒక మాట, ఓం ఇతి ఒకటి చెప్పుకున్నాం, ఒకటి. రెండవది ఏతత్తు అక్షరం 2 చెప్పుకున్నాం. మూడవది ఇదం సర్వం. ఇదం సర్వం అనే విషయాల్లో ఇంకా చెప్పలేదు, చెప్తూ ఉన్నాం. దీన్ని ఇదం సర్వం కాడ ఉన్నాం. 3 పదాలు చెప్పుకొచ్చాడు. మరి రేపు ఉంటుందా? ఈ పూటతోనే లాస్టా? ఓం ఇతి ఈ పూటతో అయిపోయిందా? అది ఈ పుస్తకాలంతా ఇక్కడ పెట్టేయండి అమ్మా, తక్కువైపోయింది. అదే ఎట్లా ఎట్లా ఓం సహనా భవతు.